హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో హోమ్ టూరు. ముందు 2 భాగాలు చూశారు కదా. ఒకటి హోమ్ టూరు, లివింగ్ రూము చూశారు, లైబ్రరీ లాగా పెట్టుకునే రూమ్ చూశారు, తర్వాత కిచెన్ టూర్ చూశారు. ఈరోజు గార్డెన్ టూర్ చూపిస్తాను. గార్డెన్ వాళ్ళ ఇంట్లో గార్డెన్ పెట్టుకున్నారు. అంటే ఒక సైట్లో అంతా గార్డెన్ లాగా అంతా చెట్లు అన్నీ వేసుకున్నారు. అది తర్వాత కొన్ని రూమ్స్, తర్వాత కొన్ని అక్కడ లివింగ్ ఏరియాలో కొన్ని బెడ్రూమ్స్, ఆ తర్వాత డూప్లెక్స్ రూము అవంతా కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. అవి ఇంకా కొంతమందికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని ఇది చూపిస్తున్నాను, ఏ విధంగా ప్లేస్ వదులుకుంటే బాగుంటుంది అని. సో ఈరోజు ఈ వీడియో గార్డెన్ టూరు ప్లస్ ఇంకా కొద్దిగా కొన్ని రూమ్స్ హోమ్ టూర్ కూడా ఉంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, మీకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియో పెడుతున్నాను. వీళ్ళు కొద్దిగా అమెరికన్ మోడల్లో, అమెరికన్ హౌసెస్ మోడల్లో కట్టారు. సో అది ఎలా ఉంది, వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది, ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎలా వేసుకున్నారు అనేవన్నీ కూడా నేను ఈరోజు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా రండి. ఇక్కడ చూడండి, మెయిన్ ఎంట్రన్స్ గేట్కి ఇలాగా పాట్స్ అన్నీ కూడా ప్లాంట్స్ అన్నీ పెట్టేదానికి పాట్స్ అన్నీ హ్యాంగ్ చేశారు. సో చిన్న చిన్న ప్లాంట్స్ వేశారు అందులో. రోజా ప్లాంట్ అంటారు, టేబుల్ రోజ్ అంటారు వాటిని. తర్వాత ఇక్కడంతా కూడా మనీ ప్లాంట్ అంతా అల్లిచ్చారు. సో ఇలాగ వేసుకున్నారు ఇక్కడంతా కూడా నీట్గా. ఇక్కడ సైడ్స్ అంతా కూడా చిన్న చిన్న ప్లాంట్స్ వేశారు. ఇక్కడ చూడండి, రాగి చెట్టు అంటారు కదా, రావి జువ్వి అనే దాని ఫ్యామిలీకి చెందింది ఇది బోన్సాయి లాగా పాట్లోనే వేసుకున్నారు. ఇలాగ మొత్తం అంతా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా వేశారు. పెద్ద చెట్లనే చిన్న చిన్న పార్ట్స్లో వేస్తారు కదా, వాటిని బోన్సాయి ప్లాంట్స్ అని అంటారు కదా, బోన్సాయి ప్లాంట్స్ అని. సో అట్లా అన్నీ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. ఇంక ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర కూడా చాలా పార్ట్స్లో అంతా హ్యాంగింగ్ పార్ట్స్ లాగా పెట్టారు. ఇది ఆల్రెడీ నేను ఇది మెయిన్ డోరు, లోపలంతా నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా హోమ్ టూరు. లివింగ్ రూమ్ నుంచి ఇట్లా బయటకు వస్తే ఇది గార్డెన్ అంతా, బయటంతా ఇలా గార్డెన్ ఉంది. సో ఇక్కడంతా మొత్తం 5 సెంట్లు వదిలారు గార్డెన్ కని, అంటే 60-40. ఇక్కడంతా చూడండి, ఈ సైడ్ అంతా ఇట్లా మొత్తం అంతా కూడా ఒక పెద్ద ఇండ్లు వస్తుంది 5 సెంట్లలో. అదంతా కూడా వీళ్ళు ప్లాంట్స్కే గార్డెన్ లాగా వదులుకున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పెద్ద చెట్లు, పండ్ల చెట్లు అన్నీ వేసుకున్నారు ఇందులో. ఇక్కడ చూడండి, వర్షం వస్తూనే ఉంది, పడుతూనే ఉంది వర్షము. నేను 2 టైమ్స్ వచ్చి వెళ్ళాను, తగ్గుతుందేమో వర్షం అని అనుకుంటే తగ్గలేదు. సో అలాగే తీసాను వీడియో. ఇక్కడంతా చూడండి, ఆ వెదురు చెట్లు అంతా, అక్కడంతా వెదురు చెట్లు అన్నీ వేశారు, షో ప్లాంట్స్ అన్నీ కూడా వేసుకున్నారు. ఇక్కడంతా టేబుల్ వేసుకున్నారు. వీళ్ళు ఈవినింగ్ టైమ్స్ ఈ నేచర్ని చూసుకుంటూ ఈవినింగ్ టైమ్స్ టీ తాగుతారంట ఇక్కడ. తర్వాత ఇక్కడ చూస్తే ఒక మిషన్ లాంటిది ఉంది, ఇది మస్కిటోస్ మిషన్ అంట. ఇది ఒక రకమైన సౌండ్ వస్తుంది, స్విచ్ ఆన్ చేస్తే అట్లా లైట్ వెలుగుతూ, అప్పుడు ఆ సౌండ్కి ఆ మస్కిటోస్ అన్నీ ఆ నెట్లో పడిపోతాయంట. అందుకనేసి ఈవినింగ్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మస్కిటోస్, చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇక్కడంతా బ్రహ్మకమల చెట్లు అన్నీ, వేరే చెట్లు అన్నీ, షో ప్లాంట్స్ అన్నీ వేశారు. పూల చెట్లు అన్నీ బ్రహ్మకమలం ఉన్నాయి. అక్కడ మందారం ఉంది, ఆ ఎదురుగా వాళ్ళ బ్రదర్ హౌస్ అది. తర్వాత ఇక్కడంతా చూడండి, ఈ వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ పైన షీట్స్ వేసుకున్నారు, ఈ కింద ఇక్కడ టేబుల్, చైర్స్ వేసుకున్నారు. ఇక్కడ అరటి చెట్టు కూడా వేశారు చూడండి, అరటి గెల వేసింది చిన్నది. ఇదంతా రోజ్ ప్లాంట్స్ అన్నీ వేశారు ఇక్కడ. ఇక్కడంతా నా కొడుకు చూడండి, వర్షంలోనే తడుస్తున్నాడు, తడవద్దు అన్నా కూడా. అలా ఇక్కడ మందారం చెట్టు, తర్వాత ఇక్కడ పపాయి చెట్టు ఉంది, తులసి చెట్టు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు వేశారు ఎక్కువ తులసి చెట్లు కూడా. అయితే వీళ్ళు ఒక్క ప్లేస్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం అంతా యూస్ చేసుకున్నారు చెట్లకే, ఎక్కడే కానీ వదిలిపెట్టలేదు. మధ్యలో ఇట్లా చిన్న స్టోన్స్ వేశారు నడిచేదానికి. చూడండి, ఇక్కడంతా మధ్యలో స్టోన్స్ వేసుకున్నారు, నడవడానికి మాత్రం వదిలారు. మిగతా అంతా పాట్స్ వేశారు. తర్వాత నేల మీద కూడా చెట్లు వేసినారు. ఆ మధ్యలో ఆ పాట్స్లో వేసిండేటివి అల్లం చెట్లు, తర్వాత పసుపు చెట్లు వేసుకున్నారు. ఇక్కడ ఇది వెదురు చెట్టు. ఇది వెదురు ఇంట్లో ఉంటే మంచిది అని అంటారు కదా, సో వేసుకున్నారు. పెద్దగా వచ్చింది, పార్ట్స్లోనే బాగా పెద్దగా వేశారు. మామూలుగా వెదురు అమ్ముతారు కదా చిన్న పార్ట్స్లో పెట్టి, వాస్తు ప్రకారం కూడా మంచిదని. ఇది నిమ్మ చెట్టు వేసుకున్నారు ఇలాగా.
ఇంకా ఇక్కడ ఇది తమలపాకుల చెట్టు. తమలపాకులు ఒక పెద్ద చెట్టుకు అల్లిచ్చారు చూడండి, ఎంత పెద్దగా ఉందో. తమలపాకులు బాగా పెద్దగా అల్లుకునేసింది, చాలా బాగా అల్లించారు. అన్నీ ఉన్నాయి వీళ్ళ ఇంట్లో, ఈ చెట్టు లేదు అనకుండా అన్నీ వేసుకున్నారు బాగా. మొత్తం చుట్టూ గ్రీనరీ లాగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది మనసుకి. చెట్లను చూస్తూ ఉంటే ఈవినింగ్ టైమ్స్ వీటికి చెట్లకి నీళ్లు పడుతూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడంతా. సో ఇలా అంతా చాలా బాగా అరేంజ్ చేసుకొని చెట్లన్నీ చాలా బాగా వేసుకున్నారు వీళ్ళు. ఇది వీడియో కొంచెం లెంగ్త్ వచ్చింది. నేను ఫస్ట్ ఇది 2 పార్ట్స్గా తీద్దాము అనుకున్నాను. ముందు 2 పార్ట్స్ వచ్చాయి, మొత్తం 4 పార్ట్స్ అనుకున్నాను. కానీ ఇది లాస్ట్ పార్ట్, ఇంకా చాలు అనుకుంటే ఇది లెంగ్త్ ఎక్కువ వచ్చేసింది. సో మళ్ళీ దీన్ని డివైడ్ చేయకుండా పూర్తిగా ఇలాగే చూపిస్తున్నాను, ఏమనుకోవద్దండి, కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది వీడియో. ఇక్కడ లేని చెట్లు అంటూ లేవు, అన్నీ వేసుకున్నారు. మామిడి చెట్లు వేశారు, టెంకాయ చెట్టు వేశారు, తర్వాత పపాయ వేసుకున్నారు, అన్ని చెట్లు, మునగ చెట్లు వేసుకున్నారు, మొత్తం అన్నీ వేసుకున్నారు వాళ్ళు. అంత ప్లేసు అంత బాగా పెట్టుకున్నారు కాబట్టి మొత్తం అన్నీ పెట్టాయి ఇందులో. అంత బాగా అరేంజ్ చేసుకున్నారు, చెట్లన్నిటికీ కూడా వాళ్ళ ఇంట్లో అంత బాగా కట్టుకున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడంతా మొత్తం ఆకుకూరలకి తర్వాత కూరగాయలకి విత్తనాలు వేసుకున్నారంట. ఆకుకూరలు అన్నీ లోపల ఇక్కడంతా కూడా వేశారు, ఆకుకూరల చెట్లు. ఇది చూడండి, ఇది అల్లం చెట్టు. ఇది మొత్తం ఈ రో అంతా అల్లం చెట్టుకే వేశారంట. మొత్తం చూడండి, ఆ లాస్ట్ వరకు వేశారు అల్లం చెట్లు మొత్తం. తర్వాత ఇక్కడ లోపల చూడండి, లోపల ఇక్కడ టమాటో చెట్టు కనిపిస్తోంది. తర్వాత ఇక్కడంతా చిక్కుడు చెట్లు, అనప చెట్లు వేశారు, ఆకుకూరలకంతా వేసుకున్నారు. ఈ సైడ్ అంతా పాదులు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముల్లంగి చెట్లు కనిపిస్తున్నాయి. ఆకుకూరలు, పాలాకు, మెంత్యాకు, కొత్తిమీర అంతా వేశారంట. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా చిన్న మొలకలు వచ్చాయి, ఇంకా బాగా వస్తాయి, ఇంకా రాలేదు అని చెప్పారు. అక్కడంతా లాస్ట్ వరకు వేసారు చూడండి, పాదులు వేశారు. ఈ స్టాండ్స్ లాగా కూడా వేశారు, పెద్ద చెట్లు ఏమైనా వస్తే పెట్టేదానికనేసి, ఇలాగ అంటే అల్లిచ్చేదానికనేసి పందిరిలాగా పెట్టుకున్నారు. అంతా మొత్తం అంతా ఈ సైడు ఆ సైడు ఆకుకూరలకి కూరగాయలకి వేసుకున్నారు. చూడండి, పైనుంచి చూపిస్తే మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తుంది, పెద్దగా ఉంది ప్లేస్ అంతా. 5 సెంట్లు ఉంది ఇది. ఇలాగా నీట్గా వేసుకున్నారు వీళ్ళు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మా పాప ఇలా చెయ్యి పెట్టుకొని ఉంది కదా, ఇది పెద్ద పాండ్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ మధ్యలో లైట్ వేశారు, అది లైట్ వెలుగుతుంది, ఈవినింగ్ టైమ్స్ వేసుకుంటారంట. ఇలా ఇక్కడ చిన్న ఫిషెస్ని వదిలారు, చిన్న ఫిషెస్ అంతా ఉన్నాయి, అవి లోటస్ ప్లాంట్స్ అంతా వేశారు. ఇలా చెయ్యి పెడితే ఆ చిన్న చేపలు వచ్చి అంత క్లీన్గా నీట్గా మన చేతికి ఉండే వేళ్ళకు ఉండే డస్ట్ అంతా కొరికేస్తున్నాయంట. ఈ మామూలుగా వేరే అదర్ కంట్రీస్లో అయితే అదే పనిగా ఇలాగ డబ్బులు ఇచ్చి ఆ చేపలతో ఇలా చేతులంతా క్లీన్ చేయించుకుంటారంట, చేతులు కాళ్ళు, పెడిక్యూరు మెనిక్యూర్ అంటారు కదా, అలాగా చేసుకుంటారు. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా. మేము చిన్నప్పుడు కూడా ఏదైనా మా ఊర్లో కోన ఉన్నింది, మా అమ్మమ్మ గారి ఊర్లో, అక్కడికి వెళ్తే కాళ్ళు పెట్టేస్తే చిన్న చేపలు వచ్చి అంత కాళ్ళంతా క్లీన్ చేసేవి, ఆ డస్ట్ అంతా తినేసేవి. చేతులు పెట్టినా కూడా అంతే, అలాగా అలా చాలా బాగా చేసేస్తాయి అవి చేపలు. సో ఇంకా ఇక్కడికి వస్తే చూడండి, ఇంకా లోపలికి వెళ్దాము. లోపల ఒక బెడ్రూమ్ ఉంది, అది మీకు ముందు చూపించలేదు, అది చూపిస్తాను. తర్వాత పైన కూడా డూప్లెక్స్ హౌస్, అది చూపిస్తాను. ఇది బెడ్రూము. ఇట్లా లోపలికి వస్తూనే రైట్ సైడ్లో ఉంది. ఇది ఫ్లోరింగ్ అంతా వుడ్ ఫ్లోరింగ్, అది చెప్తున్నారు ఆంటీ, వుడ్ ఫ్లోరింగ్ వేసాము ఇక్కడ అని. ఇది మొత్తం అక్కడ సైడు ఒక సిట్అవుట్ లాగా వేశారు, బెడ్ వేసి అక్కడ విండో అంతా పెట్టారు పెద్దగా. బయట అంతా చూసేదానికి బయట ప్లాంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, చల్లని గాలి వస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కూడా కూర్చుంటారంట అప్పుడప్పుడు. సో ఇదంతా చూపిస్తున్నారు. ఇక్కడ టేబుల్ లాగా అరేంజ్ చేసుకున్నారు. తర్వాత అది రేడియో పెట్టుకున్నారు, స్పీకర్స్ పెట్టుకున్నారు. తర్వాత ఈ బ్లాంకెట్ చూడండి, ఈ బ్లాంకెట్ ఉత్తర కర్ణాటక గుల్బర్గా సైడు కర్ణాటక వాళ్ళు వేసే స్టిచ్చింగ్. ఇది చిన్న పీసెస్ యాడ్ చేస్తారు వాళ్ళు, రకరకాల కలర్స్ ఉండేవి. ఆ క్విల్ట్ అంటారు, అది ఆంటీ వేశారంట, తనే నేర్చుకొని వేశారంట. సో ఇదంతా చెప్తున్నారు నాకు. తర్వాత నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఇదంతా ఆ సైడు ఒక వాష్రూమ్ ఉంది, అది వెళ్ళి చూడండి అని చెప్పారు. వాష్రూమ్లో ఏం పెద్ద స్పెషాలిటీ ఉంది అనుకున్నాను, కానీ వెళ్ళి చూడండి అని చెప్పారు. ఇంకా ఇక్కడ నటరాజ్ విగ్రహం పెట్టారు, ఇదంతా నీట్గా అరేంజ్ చేసుకున్నారు వీళ్ళంతా. ఇది నటరాజుది, వాళ్ళ డాటర్కి డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి తీసుకున్నారంట. సో నెక్స్ట్ ఈ వాష్రూమ్లోకి వస్తే చూడండి, ఇక్కడ మొత్తం వెరైటీస్ ఆఫ్ షెల్స్ వీళ్ళు కలెక్ట్ చేశారు. ఇక్కడ పెద్ద గవ్వలు, చిన్న గవ్వలు దగ్గర నుంచి పెద్ద గవ్వల వరకు అన్నీ కలెక్ట్ చేసి పెట్టారు ఇక్కడ. సో ఇక్కడంతా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. రియల్ గవ్వలు చూడండి, ఇవి రియల్వి, శంకు,
శంకులు గవ్వలు మామూలు ఇట్లా వెడల్పుకుండే గవ్వలు అంతా అరేంజ్ చేశారు. ఈ సైడ్కి వస్తే స్టోన్స్ లాగా ఓపెన్ ఎయిర్ లాగా ఓపెన్ ప్లేస్లో స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలాగా స్టోన్స్ అన్నీ పెట్టేసి ఇలా ప్లాంట్స్ పెట్టేసి నీట్గా అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా బాగా ఉంది. ఇక్కడ మామూలుగా బయట మనం ఎక్కడన్నా సముద్రం సైడు అట్లా స్నానం చేసినట్లు అనిపిస్తుంది మనకి ఇవన్నీ చూస్తే. ఈ అరేంజ్మెంట్స్ అంతా చూస్తే ఈ స్టోన్స్ ఆ షెల్స్ అవన్నీ చూస్తే మనకు అలా అనిపిస్తుంది. చాలా బాగుంది చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక చిన్న పాట్లో ఏవేవో సీడ్స్ అన్నీ పెట్టారు. అవన్నీ కూడా అక్కడెక్కడెక్కడో కలెక్ట్ చేసిన సీడ్స్ అంట. సీడ్స్ మొగ్గలు పువ్వులు అవన్నీ ఎండిపోయినవి డ్రై అయినవి అన్నీ పెట్టారు. చాలా బాగుంది. ఈ శంఖ అయితే నేను మళ్ళీ ముట్టుకొని చూశాను, నిజమా కాదా, నిజంది ఇది. అంటే నత్తకు ఉంటుంది కదా మామూలుగా అయితే చిన్న నత్తకైతే ఉంటాయి అవి ఇంకా అవి అంత పెద్ద షెల్ ఉందంటే ఇంకెంత పెద్ద నత్త చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసినవంటే వాళ్ళకు నిజంగా దొరికినవంట సముద్రాల్లో అలా. తర్వాత ఇక్కడ ఇంకొక బాత్రూమ్ ఇంకొక రెస్ట్ రూమ్ ఇది. అక్కడ కూడా సేమ్ ఇలాగే పెట్టారు. అన్నీ శంకులు గవ్వలు చిన్న చిన్న గవ్వలన్నీ కూడా నీట్గా పెట్టారు. చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడంతా కూడా. ఇంకా అది అయిన తర్వాత ఇంకా లోపలికి వస్తే ఇక్కడ మధ్యలో స్టెప్స్ ఉన్నాయి కదా, డూప్లెక్స్ లాగా ఉంది, పైన అంత రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇంకా ఈ స్టెప్స్ ఎక్కుతూ వస్తే సైడ్కి రైట్ సైడ్కి ఒక పెద్ద ర్యాక్ ఉంది, ర్యాక్ లాగా ఉంటుంది. ఆ ర్యాక్లో కూడా అన్నీ వాళ్ళు కలెక్ట్ చేసినవన్నీ అరేంజ్ చేశారు, చూపిస్తాను. సైడ్ చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది మొత్తం అవేవేవో కలెక్ట్ చేశారంట. ఇవన్నీ షో పీసెస్ అన్నీ షోకేస్ లాగా పెట్టారు పైన అంతా కూడా నీట్గా. చాలా బాగుంది అసలు. ఇట్లా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎవరికి ఐడియా రాదు. స్టెప్స్ ఎక్కేటప్పుడు మామూలుగా మనం రైలింగ్ పెడతాం పట్టుకొని ఎక్కేదానికి, కానీ ఆ సైడ్ పట్టుకునేదానికి ఉన్నా కూడా ఈ సైడ్ అంతా ఇలాగా షోకేస్ లాగా పెట్టారు. ఇక్కడంతా నీట్గా కలెక్ట్ చేశారు చూడండి. ఇవి ప్లేట్స్ అంట. ఇవి డిఫరెంట్ కంట్రీస్లో కలెక్ట్ చేసిన ప్లేట్స్, టిఫిన్ భోజనం అన్నీ తినేవి. అయితే వాళ్ళు యూస్ చేయకుండా ఒక ఏమంటారు ఒక మంచి వాటిని షో పీసెస్ లాగా పెట్టారు. వాటిని అన్నిటినీ చాలా బాగా అరేంజ్ చేశారు. నిజంగా యూజ్ చేయకుండా వాళ్ళు ఒక కలెక్షన్ లాగా చేశారు, గిఫ్ట్ కలెక్షన్ లాగా. కొంతమంది ఇవి గిఫ్ట్ ఇచ్చినవి కూడా ఉన్నాయంట. సో ఇలాగ నీట్గా పెట్టారు. ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క దేశంవి అవి చాలా బాగున్నాయి అసలు. చెప్పారు నాకు దేశాలు కూడా, ఒకటి ఆస్ట్రియా, నెదర్లాండ్, ఇలా ఆఫ్రికా ఇలా అంతా. తర్వాత ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ చూడండి ఇవంతా షీట్స్ వేశారు, కేన్వి అవి మ్యాట్స్. సో ఇలాగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇసుర్రాయ్ అంట. అక్కడ ఇది గుజరాత్లో వాళ్ళు ఉన్నప్పుడు తీసుకున్నారంట. ఇది గుజరాత్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇసుర్రాయ్ పెట్టుకునే స్టాండ్ ఇది. ఇసుర్రాయ్ దీని మీద పెట్టి తిప్పితే ఆ పొడి ఉంటుంది కదా, పిండి అంతా ఆ సైడ్ అంతా చుట్టూ ఇక్కడ పడుతుందంట. అప్పుడు తీసుకునేవాళ్ళు నీట్గా. సో చూపిస్తున్నారా ఆంటీ, అలా చుట్టూ పడేదంట. ఇసురాయితో ఇసురితే ఫ్లోర్ ఆ గింజలంతా ఇసురితే మనం ఏమైనా జొన్నలు కానీ గోధుమలు కానీ ఇలాగా సో ఎక్కువ యూస్ చేసేవాళ్ళు, అది చెప్తున్నారు నాకు. ఇలా నీట్గా ఎంత బాగా పెట్టుకున్నారు. అది ఆ స్టాండ్ ఒకటి వీళ్ళు తెచ్చుకున్నారంట అక్కడి నుంచి, గుజరాత్ నుంచి. సో దాంట్లో షో ప్లాంట్స్ పెడతాము అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా ఇది ఇల్లంతా చూపిస్తాను. పైనుంచి ఇంత కింద నీట్గా ఇలాగుంది. చాలా బాగా విండోస్ అంతా గాలి వెలుతురికి ఎక్కువగా పెట్టుకున్నారు వీళ్ళు. ఇది కింద పైనుంచి చూస్తే కింద ఇలా కనిపిస్తుంది.
ఇంకా ఇది చూడండి స్టాండ్ నీట్గా చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చాలా బాగా ఉంది, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, బరువు చాలా బరువు ఉంది ఇది. సో ఇక్కడ పెట్టుకున్నారు, ఏదైనా షో ప్లాంట్స్ పెడతారంట దాంట్లో. సో ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడే పక్కనే ఒక రూమ్ ఉంది, ఇంకొక బెడ్రూము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అంట, గెస్ట్ ఎవరైనా వస్తే గెస్ట్ బెడ్రూమ్ అనేసి పెట్టారు. సో ఇది దీనికి కూడా మొత్తం ఇలాగ కేన్తోనే మ్యాట్స్ వేశారు. సో ఇక్కడ డోర్స్ కూడా గ్లాస్ విండోస్ పెట్టారు. తర్వాత మెష్ డోర్స్ పెట్టారు. ఇక్కడ మెష్ డోర్స్ పెట్టేసి నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇలాగా మొత్తం అంతా కూడా ఎవరైనా గెస్ట్లు వస్తే ఇచ్చేదానికనేసి పెట్టుకున్నారంట. ఇది చాలా బాగుంది, ఇది కూడా నీట్గా పెట్టుకున్నారు. రూమ్ అంతా కూడా, ఇండ్లంతా కూడా నీట్గా సర్దుకున్నారు వాళ్ళు. సో ఇలా ఉంది ఇదంతా. నెక్స్ట్ ఈ సైడ్కి వస్తే, లెఫ్ట్ సైడ్కి వస్తే రైట్ సైడ్ బెడ్రూమ్ ఉంది. లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ప్లేస్ టెర్రస్ లాగా ఒక డోర్ ఉంది. డోర్ నుంచి లోపలికి బయటకు వస్తే ఇట్లా టెర్రస్ లాగా పెట్టుకునేసి స్టాండ్ లాగా పెట్టుకొని అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు. పైన అంతా గ్రీన్ క్లాత్తో షీట్ అంతా వేశారు, గ్రీన్ క్లాత్స్ లాగా, అదేమంటే తెరలాగా వేశారు. ఇదంతా బాగా నీట్గా పెట్టుకున్నారు ఇలాగా. ఇంకా ఇక్కడ చూస్తే బయట చూడండి, ఇక్కడ టెర్రస్ మీదనే ఇక్కడ ఒక ప్లాంట్ వేశారు ఒక పాట్లో. ఇది ఆస్ట్రేలియా నుంచి ఏమో తెచ్చారంట. ఇది హోయా అనే ప్లాంట్ అంట. ఇది రేర్గా దొరుకుతుందంట ఈ ప్లాంట్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా రేర్గా దొరుకుతాయి. తెచ్చారంట, ఇది తెచ్చి వేశారు, పైన పెట్టుకున్నారు. చాలా బాగున్నాయి చూసేదానికి. నేను రబ్బర్ పూల్ లాగా అనిపించాయి నాకు, కానీ రియల్ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడ పైనుంచి చూస్తే గార్డెన్ అంతా ఇలాగా మొత్తం అంతా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఇలా చూడండి ఎంత పెద్దగా ఉందో గార్డెన్, అన్నీ మొత్తం చెట్లన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూస్తే. చాలా బాగుంది. ఇంకా ఇక్కడంతా పైన నుంచి చూస్తే గ్రిల్స్కి అంతా కూడా బచ్చలాకంతా అల్లిచ్చినారు. ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం అంతా. కింద కూడా అంతా పార్ట్స్లో అంతా పెట్టారు, అన్ని చెట్లన్నీ కూడా పెట్టారు. సో ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే నీట్గా కనిపిస్తుంది. ఎక్కడా ప్లేస్ వదిలిపెట్టకుండా మొత్తం అంతా నీట్గా అరేంజ్ చేశారు వీళ్ళు. సో ఇలాగా చేసుకున్నారు. ఇంకా అంతా అయిపోయింది వీడియో అంతా. మేము వచ్చేస్తున్నాము. అప్పుడు ఆంటీ చెప్పారు ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ కనిపిస్తుంది చూడండి, పెద్ద కాయలాగా కనిపిస్తుంది. దాంట్లో నుంచి లీవ్స్ వచ్చాయి కదా, దాని పేరు హ్యాక్స్టాన్స్ అంట. అది 10 years ఓల్డ్ ప్లాంట్ అంట. ఇది ఇక్కడ వేశారు ఇది అని చెప్పారు. ఇది గూగుల్లో సెర్చ్ చేసినా మనకు కనిపిస్తుంది అన్నారు. సో వీటి విషయాలు ఇవన్నీ తెలియజేశారు. ఇవండి ఇవాళ వీడియో. మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మంచి టాపిక్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు శుభం, స్వస్తి, థ్యాంక్ యూ.